అక్కడ కొండలక్ష్మి బాబుజీ విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల. నేను మీ వాస లక్ష్మణ. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మిమ్మల్ని సూటిగా ఒక విషయం అడగదలుచుకున్నా. మీకైనా మనోభావాలు ఉండేది? మాకు మనోభావాలు ఉండయా? మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే, మా ఆత్మగౌరవం మీ ముందు తరలించుకుంటుంటే మేమెంత వేదన పడి ఉండవచ్చు. కేటీఆర్, చరిత్ర మర్చిపోయినావా? నీకు చరిత్రను గుర్తు చేస్తున్నా కేటీఆర్. ఇప్పటికైనా నువ్వు మారితే బాగుంటుందని ఆశిస్తున్నా. కేటీఆర్ ఇలా తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించుకున్నాం. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్ఫూర్తి ప్రదాత, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండలక్ష్మి బాపూజీకి బీఆర్ఎస్ 25వ సిల్వర్ జూబ్లీ మహోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతోషం మా బాపూజీ గారు ఇప్పటికైనా మీకు గుర్తుకొచ్చినందుకు. కానీ గతాన్ని మీకు గుర్తు చేస్తున్నా కేటీఆర్, గతాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈయనను ఏ జలదృశ్యం దగ్గరికి వెళ్ళినావో విగ్రహం దగ్గరికి, ఈ విగ్రహం పెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టినావా నువ్వు? మర్చిపోయినావా నువ్వు? ససమీర్ అన్నావు కదా. అదే కాకుండా సిరిసిల్లలో నీకు రాజకీయ భిక్ష పెట్టిన పద్మశాలిల కిల్లా సిరిసిల్లలో కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం పెట్టుకుంటా అంటే 5 సంవత్సరాలు కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహము పద్మశాలి సంఘంలో విలవిలాడుతుంటే పెట్టుకుంటామంటే పోలీసులతో తరిమి కొట్టిన ఓ కేటీఆర్ ఇలా ఏ ముఖం పెట్టుకొని పోయినావు బాపూజీ గారి విగ్రహం దగ్గరికి? ఏ ముఖం పెట్టుకొని పోయినావు అంటున్నా. నేనేమంటున్నా, బాపూజీ గారు ఒక పద్మశాలి మా సొత్తే కాదు. బాపూజీ గారు యావత్ తెలంగాణ ప్రజల సొత్తు, యావత్ తెలంగాణ గుండె చప్పుడు. బాపూజీ గారు ఒక మా సొంతం కాదు, యావత్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, యావత్ తెలంగాణ ప్రజల గుండె శ్వాస బాపూజీ గారు. కానీ ఆయన జాతి బిడ్డలుగా, ఆయన ఉద్యమ వారసులుగా ఆయనకు అవమానం జరిగినప్పుడు అడిగేటువంటి అవసరం వచ్చింది కాబట్టి మేము ముందుకు వచ్చిన మిట్లారా. కేటీఆర్ చెప్పు, ఇలా బాపూజీ గారి విగ్రహం దగ్గర నివాళులర్పిస్తున్నావు కదా. ఇదే సిరిసిల్లలో బాపూజీ విగ్రహం పెట్టుకుంటా అంటే తీవ్రంగా అణిచివేసినావు. ఆ చరిత్ర మర్చిపోయినావా? మేము వచ్చినాం కదా సిరిసిల్లకు. ఇలా అక్కడ నేను నమ్మి నీకు ఓటేసిన పాపానికి 29 మంది 30 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు. నేత పరిస్థితి స్తంభించిపోయింది. వాళ్ళ గురించి కనీసం పట్టించుకోలేదు. ఆయన జాతి బిడ్డలు పట్టించుకోకుండా బాపూజీ గారికి నివాళులర్పిస్తే ఏ పద్మశాలలో నీకు పిచ్చోళ్ళు కనిపిస్తున్నావా కేటీఆర్? నీకు ఎట్లా కనిపిస్తున్నావు కేటీఆర్? నీకు ఎవరు ఉన్నారు ఇక్కడ? తలసాని సీనన్న, చలో వీళ్ళందరూ ఉన్నారు, కోట్ల ఎమ్మెల్యే గారు. ఇప్పుడు నేను అడగద్దు కానీ బాపూజీ విగ్రహం కాడికి అయినావు కదా, జాతి బిడ్డలేరయ్యా. నీ పార్టీలో ఉన్న ఆయన జాతి బిడ్డలేరి. సిగ్గు శరం కేటీఆర్ గారు. మీ పదవికి నేను గౌరవిస్తున్నా కానీ నీ అంత దగుల్బాజీ, నీ అంత లక్కోరు గారు తెలంగాణ రాజకీయంలో లేడు. నేనేమనుకున్నా అంటే, అరే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది కదా, ఇకైనా కేటీఆర్ మారకపోతాడా అనుకున్నా కానీ అస్సలు మారడం లేదు కేటీఆర్. ఒక్క మాట సూటి అవుతున్న కేటీఆర్, బాపూజీ గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే అణిచివేసిన కేటీఆర్కు బాపూజీ గారికి నివాళులర్పించే అర్హత ఉందా? కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని పోయినావు బాపూజీ విగ్రహం దగ్గరికి? ఆయన జాతి బిడ్డలు రోడ్డు మీద పడేసినావు, ఆయనకి నివాళులర్పిస్తున్నావు. భలే కేటీఆర్, నీ రాజకీయ కుట్రలు బట్ తిప్పు కొడతాం, ప్రతి కుట్రను తిప్పు కొడతాం కేటీఆర్.